హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యూట్యూబ్లో ఒక కొత్త ఫీచర్ అనేది వచ్చింది. ఇప్పుడు మనం 3 థంబ్నెయిల్స్ కూడా పెట్టుకోవచ్చు. అది ఎలానో చూపించబోతున్నాను. ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అందులో యూట్యూబ్ స్టూడియోని క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది ఉంది, యూట్యూబ్ స్టూడియో అని. దానిపైన క్లిక్ చేస్తే ఇప్పుడు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇలా మన వీడియోస్ అన్నీ కనిపిస్తాయి కదా. సో నేనైతే ఒక స్పెసిఫిక్ వీడియోని తీసుకున్నాను, అన్బాక్సింగ్ వాల్ స్టిక్కర్స్ అనేది. సో దాని పెన్సిల్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. సో ఇక్కడ థంబ్నెయిల్ అని కనిపిస్తుంది కదా, కిందికి స్క్రోల్ చేయగానే సో చూడండి, ఇక్కడ మనకి థంబ్నెయిల్ అని ఉంటుంది. ఇక్కడ థంబ్నెయిల్ అని కనిపిస్తుంది కదా, స్విచ్ బోర్డ్ వాల్ స్టిక్కర్ అనేది. సో ఆ పిక్ పైన క్లిక్ చేస్తే మనకి 3 డాట్స్ అనేది కనిపించి ఆప్షన్స్ దానిపైన క్లిక్ చేయగానే మనకి ఇలా ఆప్షన్స్ వస్తాయి. చేంజ్, డౌన్లోడ్, ఆటో జనరేట్, టెస్ట్ అండ్ కంపేర్. సో మనం చేంజ్ చేస్తే మనం స్పెసిఫిక్ ఇది ఒక్కటే థంబ్నెయిల్ అనేది చేంజ్ చేయొచ్చు. బట్ 3 థంబ్నెయిల్స్ చేంజ్ చేయాలంటే ఆ పిక్ పైన క్లిక్ చేయగానే సో ఇక్కడ థంబ్నెయిల్ అని కనిపిస్తుంది కదా. సో 3 డాట్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మనకు టెస్ట్ అండ్ కంపేర్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సో ఇక్కడ చూడండి, ఫస్ట్ థంబ్నెయిల్ అనేది నేను ఫస్ట్ యాడ్ చేసింది అయితే ఇది. సో ఇక్కడ చూడొచ్చు, టెస్ట్ అండ్ కంపేర్ డిఫరెంట్ థంబ్నెయిల్స్ అప్లోడ్ అప్ టు 3 ఇమేజెస్ టు లెర్న్ విచ్ వన్ వ్యూవర్స్ ప్రిఫర్ అని ఉంది. సో ఇక్కడ నేను నెక్స్ట్ థంబ్నెయిల్ అనేది నేను ఆల్రెడీ ఎడిట్ చేసేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు నేను నెక్స్ట్ థంబ్నెయిల్ అనేది యాడ్ చేస్తాను. సో ఇక్కడ మనకి ప్లస్ ఐకాన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే నేను ఇప్పుడు నెక్స్ట్ ముందుగా నేను ఎడిట్ చేసి పెట్టుకున్న ఇమేజ్ అనేది, థంబ్నెయిల్ ఇమేజ్ అనేది ఇక్కడ నేను ఎంటర్ చేస్తాను. సో చూడండి, సో ఇక్కడ థంబ్నెయిల్ 2 ఉంది కదా, దానిపైన క్లిక్ చేయగానే నాకు ఇక్కడ అప్లోడ్ అయిపోయింది. సో ఇక్కడ నేను ఏంటంటే అక్కడ ముందుగా నేను ఇంగ్లీష్లో ఇచ్చాను అండ్ పిక్ పెట్టాను, బట్ ఇక్కడ నేను తెలుగులో ఎడిట్ చేసి ఇమేజ్ అనేది డౌన్లోడ్ చేసి ఇక్కడ అప్లోడ్ చేసేసాను. సో ఇప్పుడు నెక్స్ట్ నేను థర్డ్ థంబ్నెయిల్ అనేది ఎలా ఎడిట్ చేశానంటే ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ థంబ్నెయిల్ అనేది క్లిక్ చేయగానే నాకు ఇక్కడ థర్డ్ థంబ్నెయిల్ అనేది అప్లోడ్ అయిపోతుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు, సో ఇక్కడ అప్లోడ్ అయిపోయింది. సో ఇలా 3 థంబ్నెయిల్స్ అనేది మనం అప్లోడ్ చేసుకోవచ్చు. సో మనకి కొంతమంది ఆడియన్స్కి ఇలా ఒక థంబ్నెయిల్ అనేది కనిపిస్తుంది, కొంతమంది ఆడియన్స్కి ఒక థంబ్నెయిల్ అనేది కనిపిస్తుంది. అలా ఇలా 3 థంబ్నెయిల్స్ అనేది ఒక బల్క్ ఆఫ్ ఆడియన్స్ అనేది కనిపిస్తుంది. సో ఏదైతే ఎక్కువ వ్యూస్ వస్తుందో మనం దాన్ని కన్సిడర్ చేస్తారు. సో ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక్కడ 3 థంబ్నెయిల్స్ ఇలా ఉంది. సో ఇక్కడ ఇది బాక్సెస్ లా ఉంది కదా, మీరు చూడొచ్చు 3 థంబ్నెయిల్స్ అనేవి ఉన్నాయి. అవి అప్లోడ్ చేయగానే మనకి ఇక్కడ టెస్ట్ అనేది ఉంది, టెస్ట్ అండ్ కంపేర్. సో ఇలా మనం కంపేర్ సో ఇక్కడ కంపేర్ చేసుకొని మనకి ఏ థంబ్నెయిల్కి ఎక్కువ వ్యూస్ వచ్చాయో కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ ఆప్షన్స్ పైన క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ ఎడిట్ టెస్ట్ అనగానే ఇలా 3 థంబ్నెయిల్స్ అనేది కనిపిస్తుంది. సో ఇలా మనం 3 థంబ్నెయిల్స్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. ఓల్డ్ ఫీచర్లో అయితే మనకి ఇలా 3 థంబ్నెయిల్స్ అనేది లేదు, ఓన్లీ 1 థంబ్నెయిల్ అనేది పెట్టుకోవచ్చు అనేది ఉండేది. బట్ ఇప్పుడు మనకు బోనస్గా 3 థంబ్నెయిల్స్ అనేది పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనకి సేవ్ అనేది ఆప్షన్ ఉంది కదా, సేవ్ చేశాక మనకి ఇక్కడ థంబ్నెయిల్ దగ్గర చూడండి రన్నింగ్ అనేది వస్తుంది. సో ఇక్కడ వ్యూవర్స్కి అనేది 3 థంబ్నెయిల్స్ అనేవి, మంది వ్యూవర్స్కి ఒక థంబ్నెయిల్ కనిపిస్తుంది. ఇంకా అలా 3 డిఫరెంట్ థంబ్నెయిల్స్ అనేది డిఫరెంట్ పీపుల్కి కనిపిస్తుంది.